థ్యాంక్స్ ఫర్ మై పేరెంట్స్. వాళ్ళు ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. లైఫ్ లో ప్రతి ఒక్కరు కొన్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటారు, అందులో నేను కూడా చేసుకున్నా. మనకైతే ఆ టైం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ నుంచి ₹1 కూడా సంపాదించాను. లిటరల్లీ చెప్తున్నా, హైదరాబాద్ కి వచ్చిన ₹1 కూడా మా ఇంట్లో ఇవ్వలేదు. స్టిల్ స్ట్రగులింగ్. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో ఈ రోజు మన ఛానల్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వ్లాగ్. లైఫ్ లో ప్రతి ఒక్కరు కొన్ని మేనిఫెస్టేషన్ చేసుకుంటారు, అందులో నేను కూడా చేసుకున్నా. అందులో ఈ రోజు ఒకటైతే ఫుల్ఫిల్ అయింది. దాని గురించి అయితే ఈ వ్లాగ్ లో మొత్తం చూపిస్తా. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అది నా ఫేస్ లో కనపడుతూ ఉంటది ఆల్రెడీ. చమక్ అని మర్చిపోతుంది. ఎనీవే, ఇక లేట్ చేయకోకుండా దాన్ని అయితే చూపిస్తా మీకు అందరికి. సో నేను చేసిన మేనిఫెస్టేషన్ లో ఏది ఫుల్ఫిల్ అయింది మీ అందరికి చెప్పేస్తా. ఆర్ యు రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. అసలు అదేంటో తెలుసా, we got a new parcel. Let me open. This is our new DJI Osmo Pocket. మన కంటెంట్ క్రియేషన్ లో ఇంకో ఎక్విప్మెంట్ యాడ్ అయిపోయింది. సో అదే ఎంతగానో మోస్ట్లీ వైరల్ అయిపోయిన మన DJI Osmo Pocket. దీని గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా. ఇది ఓపెన్ అయినప్పటి నుంచి అందరు కొంటున్నారు. మనం ఎప్పుడు కొంటాం. కొందాం, టైం వస్తుంది అనుకున్నా. ఫైనల్ గా వి గాట్ ద టైం. మనకైతే ఆ టైం వచ్చేసింది. ఇక లేట్ ఎందుకు డార్లింగ్స్, ఇదైతే అన్బాక్స్ చేసేసి ఏమేమి ఉన్నాయి, లోపల ఏమేమి ఉన్నాయని మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తా. పదండి, లెట్స్ గో. ఆనందంతో ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేను అనుకోండి, పాటలు పాడదాం అనుకున్నా కానీ వద్దు. ఏమైంది నాకు ఏమైపోయింది. ఫైనల్లీ మనమైతే మన DJI Osmo Pocket 3 అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. లెట్స్ ఓపెన్ దిస్ బ్యూటీ బీస్ట్. సో ఒకటైతే కేబుల్ వచ్చింది, OTG కేబుల్. సో ఫర్ ఛార్జింగ్ కోసం అయితే ఇచ్చినారు. దెన్ కమ్స్ ఒక చిన్న, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక హోల్డర్ టైప్ లాంటిది ఇచ్చినారు. బ్యాటరీ టైప్ అనుకుంటా. Let's open this. When mounting, insert the handle into the Osmo Pocket. Extra holder లాంటిది. Let's open this. సూపర్, గాట్ ఇట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు అయితే ఉంటాయి, నీట్ గా చూసి విల్ గో. నెక్స్ట్ కమింగ్ అవర్ బ్యూటీ బీస్ట్. Come on. సో దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా డబ్బాలో రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ కార్డ్స్ అయితే ఇచ్చినారు. ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ అలాంటివన్నీ, వారంటీ కార్డ్స్. దీంట్లతో మనకు పని లేదు. సంథింగ్ స్టిక్కర్ కూడా ఇచ్చారు, లుకింగ్ కూల్. ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇంగ్లీష్లో అయితే కెమెరా 1 గో. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చింటారుగా, ఇది కెమెరా, సెకండ్ వచ్చేసి ప్యాన్ మోటార్, థర్డ్ మైక్రోఫోన్స్. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆస్మో పాకెట్ ప్రొటెక్టివ్ కవర్ 3 అంటే ఇది ఉంటుంది కదా ఇది. సో నెక్స్ట్ విల్ గో. ఇది ఇంకొకటి ఎక్స్ట్రాగా హ్యాండిల్ ఇచ్చారు, అంటే ప్రొటెక్టివ్ కవర్కి హ్యాండిల్ చేసేదానికి, అంటే ఈజీగా చేతిలో పట్టుకొని జారిపోకోకుండా ఇలా వేసుకునేదానికి. అది కూడా చూపిస్తా. ఇక ఇవే మన బాక్స్లో వచ్చినవి. అండ్ బేసికల్లీ నేను ఏంటంటే క్రియేటర్ కాంబో తీసుకోలేదు, బేసిక్ కాంబో తీసుకున్నా. అది ఎందుకు అలా తీసుకున్నానంటే నేను దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో విల్ ఓపెన్ దిస్. వావ్, లుకింగ్ కూల్. అసలుకి ఎలా అనిపించింది మీకు? సూపర్ కదా అసలుకి. అండ్ లెట్స్ గో. ఎస్, దిస్ ఈస్ DJI. మనతో SD కార్డ్ ఇంకా ఇన్సర్ట్ చేయలేదు, సో దానికోసం నో SD కార్డ్ అంటుంది. సార్ దీన్ని ఆన్ చేసి చూద్దామా అంటే ఇంకోసారి ఇది కెమెరా రొటేట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేస్తే చాలు, మనకి కెమెరా ఓపెన్ అయిపోయి రొటేట్ అయిపోయి కనబడుతుంది. చూడండి, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, విల్ డిస్కస్ లేటర్. అండ్ ఈ ఎక్స్ట్రా ఇంకొకటి ఇచ్చారన్నా కదా, దీన్ని సో ఎక్స్ట్రా కేస్గా హ్యాండిల్గా కూడా వాడచ్చు. ఇలా తీసి ఇలా ప్రొటెక్ట్ జస్ట్ ఇలా చేస్తే సెట్, మనకి ఎక్స్ట్రా హ్యాండిల్ గ్రిప్గా కూడా ఉంటుంది. దానికోసం ఇది యూజ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే
జస్ట్ సైడ్ ఇవి ఓపెన్ అవుతాయి. దెన్ స్లైట్గా ఇలా అనేసి దాని మీద ప్రెస్ చేసి గుంజినాం అనుకో అయిపోయి, విల్ గెట్ దట్, బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఎక్స్ట్రా హ్యాండిల్ కోసం. అండ్ ఇక వచ్చేసి ఇది ప్రొటెక్టివ్ కేసు. మనకు వన్స్ యూజ్ అయిపోయినాక ఇలా పెట్టేస్తే డ్యామేజ్ కాకోకుండా గింబల్కి కానీ లెన్స్కి కానీ ఏది డ్యామేజ్ కాకోకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం హ్యాండిల్ చేద్దాం. దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. చమక్ 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 అని మెరుస్తుంది నా ఫేస్ అయితే లిటరల్లీ. ఇంకా ఇందులో SD కార్డ్ వేయలేదు, అందుకే మనం వీడియో రికార్డ్ చేయలేము. వన్స్ SD కార్డ్ వేసిన తర్వాత ఐ విల్ షో ఫుటేజ్ ఎలా ఉంటది ఏంటి అనేది. అంటిల్ దెన్ విల్ సీ. లిటరల్లీ మీకు అర్థమవుతుంటది అంటే నా ఫేస్ లో ఆ గ్లో అనేది కనబడుతూ ఉంటది మోస్ట్లీ. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్లో కంటెంట్ ఇంకా క్లారిటీతో మంచి కంటెంట్ తీసుకొని వస్తా, డెఫినెట్ గా తీసుకొని రావాలి. దిస్ ఈస్ రియల్లీ కూల్ యార్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది చూడండి అస్సలకి ఎంత స్మూత్ గా ఉంది తెలుసా. లిటరల్లీ చూడండి, ఈ కింద ఈ గ్రిప్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేస్తున్నా, పక్కన పెట్టేసి హ్యాండ్ లో పెట్టుకుంటే ఇంకా హ్యాండ్ మిగులుతుంది. ఎంత చిన్నది చూడండి, అసలుకి ఎంత చిన్నది అంటే అంత చిన్నది. నా హ్యాండ్ లో ఈ అరచేలో పెట్టుకుంటా అంటే చూడండి సెట్, పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. దిస్ ఈస్ స్పెషాలిటీ, అందుకే పాకెట్ అని పేరు కూడా పెట్టినట్టున్నారు. అందుకే DJI Osmo Pocket, ఈజీ టు క్యారీ అండ్ ఈజీ. దీనికి ఇంకా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. లో లైట్ లో పిక్చర్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అన్నారు. చూద్దాం, దాని గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. స్లోగా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తే. అండ్ నేను ఎందుకు ఓన్లీ బేసిక్ కాంబో తీసుకున్నా అన్నా కదా, లెట్ మీ టెల్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే హ్యాండిల్ విత్ కేర్. కొద్దిగా ఈ ప్రొటెక్టివ్ కేస్కి బ్యాక్ సైడ్ నుంచి పెట్టినాం అనుకో మనకి ఇంకా గ్రిప్గా ఉంటుంది అని జస్ట్ చూసా. అండ్ ఇదైతే పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం. ఓన్లీ బేసిక్ కాంబో ఎందుకు తీసుకున్నానంటే మనతో ఆల్రెడీ వీ హ్యావ్ DJI మైక్ మినీ. అండ్ క్రియేటర్ కాంబోలో ఏమొస్తాయి అంటే ఎక్స్ట్రాగా బేసిక్ కాంబోతో కాకుండా ఎక్స్ట్రాగా వచ్చేది ఒక DJI మైక్ మినీ కాదు, పెద్దది వస్తుంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ వస్తుంది కొద్దిగా పెద్దది. అండ్ దాంతోపాటు ట్రైప్యాడ్, ఒక పౌచ్, ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకునే దానికి పౌచ్, ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్. దానికి 20,000 ఎక్స్ట్రా పెట్టాలి అనిపించలేదు నాకైతే. అండ్ ఏంటంటే మనతో ఇంకా DJI మైక్ ఆల్రెడీ మినీ ఉంది. బయట నేను చూసాను ఆన్లైన్ లో ఏంటంటే ఆ ట్రైప్యాడ్ ఉంటది కదా, అరౌండ్ 250 అలా పడుతుంది. సో బయట తీసుకొచ్చుకుందాం, ఓన్లీ చిన్నది కదా, దాన్ని తీసేసుకుందాం. అండ్ బ్యాటరీ కావాలనుకుంటే పవర్ బ్యాంక్ వేరేది ఏదైనా తీసుకుంటే బోత్ అన్ని కెమెరాస్ కి పవర్ బ్యాంక్ అయితే యూజ్ అవుతుంది. అండ్ DJI వచ్చేసి చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది. సో పవర్ బ్యాంక్ అయినా సెట్ అయిపోతుంది, లేదంటే మనకు టైం దొరికినా ఛార్జింగ్ పెట్టేస్తే సెట్. దానికోసం అయితే నేను బేసిక్ కాంబోన్ అయితే ప్రిఫర్ చేశాను. చాలా 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 ఆలోచించా, బేసిక్ పోదామా క్రియేటర్ పోదామా. ఫైనల్ గా మనం అయితే బేసిక్ కాంబోకే వచ్చేసినాం. ఇప్పుడు మన DJI ఫ్యామిలీలో కెమెరా ఉంది, మైకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇంకా దుమ్ము దులిపేయాలి. నేను లిటరల్లీ నాకు అనిపిస్తుంది యూట్యూబ్ నుంచి ₹1 కూడా సంపాదించాను. కానీ మా నాన్న ఇది కొంటున్నాను, అమ్మా ఇది కొంటున్నాను అంటే కొనేయి, దేనికి భయపడడం, కొనేయి, నీ ఇష్టం వచ్చింది కొనుక్కో, నీ యూట్యూబ్కి ఏమేం కావాలో కొనుక్కో, అన్నీ కొనుక్కో అంటారు వాళ్ళు. ఏ రోజు నాకైతే నో చెప్పలేదు. నాకు యూట్యూబ్కి పలానాది కావాలి చేయాలి అంటే తీసేసుకో. నేను లిటరల్ చెప్తున్నా, హైదరాబాద్కి వచ్చిన ₹1 కూడా మా ఇంట్లో ఇవ్వలేదు. తిరిగేకి, కొనేకి, EMIలకి, దీనిలకి సరిపోతుంది. అయినా కూడా ఒక్క మాట అనలేదు. నేను అడిగినానా, ఇంత సపోర్ట్ వస్తుంది యూట్యూబ్కి అనుకోలేదు. బట్ లిటరలీ థ్యాంక్స్ ఫర్ మై పేరెంట్స్. వాళ్ళు ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. చేయాలి, సక్సెస్ అవ్వాలి. 3 years నుంచి స్ట్రగుల్ అవుతున్నా, మనకైతే ఇంకా లేదు, స్టిల్ స్ట్రగులింగ్. అంటాడు కదా జాతిరత్నాల్లో, చిన్నప్పటి నుంచి స్ట్రగులింగ్ అన్నట్టు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్ట్రగులింగ్ అవుతున్నా. ఎందుకో కంటెంట్ నచ్చట్లేదా, లేదంటే ఏం అర్థం కావట్లేదు నాకైతే. వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. డెఫినెట్గా మనమైతే ఇంప్రూవ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఒక మెమొరీ కార్డ్ తీసుకోవాలి, అది కూడా మర్చిపోయినా. దాంట్లో నార్మల్గా గోప్రోలో ఉండే మెమొరీ అయితే యూజ్ చేస్తా ప్రస్తుతానికి. 2 ఎక్స్చేంజ్ చేసుకుంటా, విల్సి. ప్రజెంట్ ఇక మనం కొనాల్సింది ట్రైప్యాడ్, ఎందుకంటే ఇది నిలబెట్టలేము ఎంతసేపుడికి, ఇలా పట్టుకోలేం కదా. కేసుతో నిలబడిందిగా సెట్. ఒకసారి ఆన్ చేద్దామా, ఒకసారి
వీఆర్ సూపర్ హ్యాపీ, సూపర్ సూపర్ సూపర్. నా ఫేస్ లో ఆ గ్లో చూడండి, జిల్ 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 అని మెరుస్తా ఉంటది. దీనికి ఒక పేరు కూడా పెడదాం మనం. మంచి పేరు అయితే మీరు కూడా సజెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. డెఫినెట్ గా ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింటి, దీని గురించి నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైనా కొంటే అది కూడా చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్చేస్ ఇది. విల్ సీ హౌ DJI Pocket gonna change my life అనేది విల్ సీ.